కర్నూలు జిల్లా ఆధుని డివిజన్ 68వ ఎల్ఐసి బీమా వారోత్సవాల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మానెప్ప మాట్లాడుతూ ఎల్ఐసి సిబ్బంది, ఎల్ఐసి ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎల్ఐసి బీమా వారోత్సవాలు 1/9/2024 నుండి 7/9/2024 వరకు నిర్వహించును. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏబిఎం అసిస్టెంట్ కాజా మోదీన్, ఎల్ఐసి డివిజన్ ప్రెసిడెంట్ జై భారత్ రెడ్డి, శేషాద్రిరావు, ఎల్ఐసి ఏజెంట్ గౌరవ అధ్యక్షుడు శంకరయ్య, వారి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ 68వ ఎల్ఐసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ఏజెంట్స్ యూనియన్ లియాఫీ ప్రెసిడెంట్ని. నాది 20 ఏండ్ల ఎల్ఐసితో 20 ఏండ్ల అనుబంధము. 20 ఏండ్లుగా నేను ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మా అందరికీ స్ఫూర్తి మన సీనియర్ ఏజెంట్ అయిన శంకరయ్య గుప్తా గారు. ఆయన 50 ఏండ్ల సర్వీసు, 56 ఏండ్ల సర్వీస్ ఉంది. జీవితకాల బీమా, జీవితకాల భద్రతకు, దేశ ఆర్థిక ప్రగతికి, దేశ పురోగతికి ప్రతి అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు. ఎల్ఐసి 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 అక్కడ చూడు. ఎల్ఐసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్. రైట్ ఆఫ్ ఇండియా, 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 రైట్ ఆఫ్ ఇండియా. జీవిత బీమా చేయండి, బీమాగా ఉండండి. జీవిత బీమా చేయండి, బీమాగా ఉండండి. జీవిత బీమా చేయండి, బీమాగా ఉండండి. జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, 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 ఎల్ఐసి జిందాబాద్. ఎల్ఐసి జిందాబాద్, ఎల్ఐసి రైట్ ఆఫ్ ఇండియా, రైట్ ఆఫ్ ఇండియా. బీమా చేయండి, బీమాగా ఉండండి. బీమా చేయండి, బీమాగా ఉండండి. బీమా చేయండి, బీమాగా ఉండండి. జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి జిందాబాద్, 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 ఎల్ఐసి జిందాబాద్, 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 ఎల్ఐసి జిందాబాద్. వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ర్యాలీలో పాల్గొన్నటువంటి ఏజెంట్ మిత్రులకు మరియు స్టాఫ్ మెంబర్స్కు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాంజలి. ఆదోని ప్రజలకు కూడా నమస్కారాలు సమర్పిస్తున్నాం. ఫ్రెండ్స్, 68 సంవత్సరాలుగా ఎల్ఐసి ఎనలేని సేవలు అందిస్తూ మనకు ఎల్ఐసి పాలసీ అంటే సేవింగ్ అనేటువంటి ఐడియా మాత్రమే ఉంది. కానీ ఎల్ఐసి పాలసీ అంటే దేశానికే భద్రత కల్పించేటువంటి పాలసీ. ఎందుకంటే పబ్లిక్తో వసూలు చేసేటువంటి ప్రతి పైసా కూడా దేశ రక్షణ కోసము, దేశ ఆర్థిక అభివృద్ధికి, ప్రతి దానికి కూడా ఎల్ఐసి డబ్బులు ఉపయోగిస్తున్నాము. ఈరోజు ఒకే వాక్యంలో చెప్పాలంటే ప్రజల డబ్బు ప్రజల కోసం. మీరు తిరిగే ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రిసిటీ, కరెంటు కూడా ఎల్ఐసి వారి ఫండ్స్తోనే ప్రతి ఒక్కటి కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రజలతో వసూలు చేసినటువంటి డబ్బులు ప్రజల అభివృద్ధికి, దేశాభివృద్ధికి, మనకు దేశం సరిహద్దుల్లో ఉండి రక్షణ కల్పిస్తున్నటువంటి మిలిటరీ ఫోర్స్ కూడా మన దగ్గర నుంచే, ఎల్ఐసి దగ్గర నుంచే ఫండ్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా మనకు ఎల్ఐసి అంటే ఏదో చనిపోతే డబ్బులు ఇస్తారు, లేకపోతే నా స్వార్థానికి చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉంటే దాన్ని పక్కకు పెట్టేసి మీరు చేసే ప్రతి నయా పైసా ఎల్ఐసి పాలసీ రూపంలో మన దేశానికి, మనకు పర్సనల్గా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఈరోజు ఫీల్డ్లో ఉన్నాయి. కానీ
భారతదేశ గ్యారంటీ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఎల్ఐసి సంస్థ. కాబట్టి ఎల్ఐసిలో పొదుపు చేయండి, భద్రత పొందండి, గ్యారంటీ పొందండి. ఇదే రకంగా ఎల్ఐసిని అభివృద్ధి పథంలో నడిపించేదానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి సహకారాన్ని అందించినటువంటి విలేకరులకు కూడా ఎల్ఐసి ఆదోని ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు. అందరి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం అంటే ఎల్ఐసి అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో నంబర్ 1 బ్రాండ్గా ఉన్నందుకు దీనికి తోడ్పడిన ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే ఎల్ఐసిలో చాలా మంచి పాలసీలు ఉన్నాయి, తీసుకొని ప్రజలు కూడా మోసపోకుండా ప్రైవేట్ దానికి వెళ్ళకుండా మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో తీసుకుంటే మీకు జీవితాంతం ఎక్కడున్నా కూడా ఇది ఉంటుంది. మన బిఎం సార్, మన ప్రకాష్ సార్ చెప్పినట్టు వాయనాడులో జరిగితే వితౌట్ ఎన్క్వైరీలో మన ఎల్ఐసి డబ్బు ఇచ్చింది. ఏ ప్రైవేట్ సంస్థ కూడా ముందుకు రాలేదు. వాళ్ళు ప్రైవేట్ సంస్థలో చాలా ఇవి ఉంటాయి, ఎల్ఐసి ఏది ఉండదు, ఓపెన్ ఆర్ట్. కాబట్టి ప్రజలంతా తెలుసుకునేది ఏమంటే ఏ డబ్బు పెట్టా కూడా ఒక ఎల్ఐసిలో పొదుపు చేసుకుంటే మన దేశాన్ని కాపాడినట్టు ఉంటుంది. ఆ డబ్బుల్లో కూడా 90% బాగా మనకే బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఐసి పాలసీలు తీసుకొని తోడ్పాటు కావాల్సిందే కోరుతున్నాం. టోటల్గా ఆల్ ఇండియాలో 14,184 మంది ఏజెంట్స్ ఉన్నారు. 14,02,000 మంది దాదాపు ఏజెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ఎల్ఐసిని బలోపేతం చేస్తున్నారు. దీనికి సహకారంగా మన స్టాఫ్ మెంబర్ టోటల్ 96,000 ఆల్ ఇండియాలో ఉన్నారు మెంబర్స్. వాళ్ళు కూడా అందరి సహకారంతో ఈరోజు ఎల్ఐసి నంబర్ 1 ఉన్నాం. మీరందరికీ తోడ్పడినందుకు స్టాఫ్కు, ఏజెంట్స్కు, ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు జి జయభారత్ రెడ్డి, ఏజెంట్స్ యూనియన్ కడప డివిజన్ ప్రెసిడెంట్, ఆదోని. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ బీమా వారోత్సవాల సందర్భంగా ఎల్ఐసి సెప్టెంబర్ 1, 1956లో ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు బీమా వారోత్సవాలను నిర్వహిస్తాము. ఈ బీమా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బ్రాంచ్ మేనేజర్ గారు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అయిన మడప్ప గారు, అదేవిధంగా సోమన్న డిఎస్పీ గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీన ఏజెంట్స్ డే. ఆ రోజు ప్రత్యేకంగా ఏజెంట్స్ డే అని జరుపుకుంటాము. ఈరోజు ఏజెంట్స్ డే సందర్భంగా ప్రతి ఏజెంట్ ఉత్సాహంగా పనిచేయడమే కాకున్నటువంటి విధంగా తన బాధ్యతగా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని జీవిత బీమా యొక్క ఆవశ్యకతను, జీవిత బీమా సంస్థ యొక్క ప్రాధాన్యతను ప్రజలకి తెలియజేయడం కోసం ఒక ర్యాలీ నిర్వహించాము. ఆ ర్యాలీని మన గౌరవనీయులైన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మణిప్ప గారు ప్రారంభించడం జరిగింది. సో ఇక ముగింపు సందర్భంగా ఇక్కడికి వచ్చి ర్యాలీ ఇక్కడ ఏర్పడింది. ఈరోజు ఇంకా ఏజెంట్స్కి క్విజ్ కాంపిటీషన్స్, సంగీత కార్యక్రమాలు, ఇటువంటివి ఎన్నో వాళ్ళని ఉత్సాహపరిచే కార్యక్రమాలు మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మనము బ్రాంచ్లో ఇంకా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన బ్రాంచ్ మేనేజర్ గారి ఇనిషియేటివ్ తీసుకొని మన మధు హాస్పిటల్ ఆధ్వర్యం వారి సౌజన్యంతో ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో ఎంపీ గారు కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. మధు హాస్పిటల్ ఎంపీ గారు వారి తరఫున మన బ్రాంచ్ మేనేజర్ గారు వారు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రం వరకు ఏజెంట్స్కి ప్లస్ ఆఫీస్ స్టాఫ్కి, వైద్య పాలసీదారులకి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చెక్ చేయించుకొని ప్రతి ఒక్కరు వారి ఎల్ఐసి కేవలం డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు కట్టించుకోవడమే కాదు, పాలసీదారుల విషయంలో కానీ ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది అనే దానికి తార్కాణంగా మా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని పాలసీ హోల్డర్లతో సహా ఏజెంట్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, పాలసీ హోల్డర్స్, స్టాఫ్ ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని దీని తర్వాత చేయడం జరుగుతుంది. సాయంత్రం ఉంటుంది. రేపు వ్యాలిడేటరీ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో ఇంత తెలియజేస్తూ దేశ డబ్బు, పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అనే స్లోగన్తో ఎల్ఐసిని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు 6 రోజులు స్థాపించిన, ఆ రోజు నుంచి వసూలు చేస్తున్నటువంటి ప్రతి రూపాయి ఈరోజు ఎన్నో కోట్లు వసూలు చేస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రజల కోసము, దేశ ఆర్థిక ప్రగతి కోసము, దేశ ఆర్థిక వృద్ధి కోసము, దేశం కోసమే ఉపయోగిస్తున్నాం. కానీ ఎక్కడా ఒక రూపాయి దుర్వినియోగం చేయకపోయినట్ల ప్రజల డబ్బు ప్రజల కోసం ఉపయోగిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు మేమందరూ చాలా గర్వపడుతున్నాం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఇండియా,
వీఆర్ ఆల్సో ప్రౌడ్ యాజ్ ఏ ఎల్ఐసి అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా పేరు కే ఖాజా అయితే, నేను అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ ఆదోని బ్రాంచ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ 1.5. ఈరోజు ఆదోనిలో కూడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మానెప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజుకి ఎల్ఐసి పుట్టి 68 సంవత్సరాలు. ఎల్ఐసి ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది అంటే 1956 పూర్వం ఎన్నో ప్రైవేట్ కంపెనీలు, దాదాపుగా 250 పైచీలు కంపెనీలు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి సరైన సమయంలో వాళ్ళకి చెల్లించక గోల్డ్ తిప్పేసి జనాలకు మోసం చేస్తున్న సందర్భంలో ఈ దేశానికి, ఈ ప్రజలు మోసపోకుండా ఉండటానికి ఎల్ఐసి ఆవశ్యకతను గుర్తించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆర్థిక మంత్రి జీడి దేశ్ముఖ్ గారి ఆధ్వర్యంలో చట్టం చేసి 5 కోట్ల మూలధనంతో ఒక ప్రభుత్వ సంస్థగా ఎల్ఐసిని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 68 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాదు, 68 సంవత్సరాల అనుభవం. ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి జీవిత బీమా రక్షణ, జీవిత బీమా ద్వారా కుటుంబ భద్రత కల్పించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఎల్ఐసి చట్టం చేయబడి ప్రభుత్వ రంగ సంస్థగా నడుస్తుంది. అన్ని విషయాలు మా ఎస్పీఎం గారు, ఏపీఎం గారు అందరూ చెప్పారు. సో ఫైనల్గా పీపుల్స్ వెల్ఫేర్, జనాల డబ్బు ప్రజల కోసమే, ప్రజల డబ్బు ప్రజల కోసమే అనేటువంటి ఉద్దేశంతో ఎల్ఐసి తీసుకెళ్తుంది. ఇలాంటి ఆర్గనైజేషన్లో ఎలాంటి అవినీతికి కానీ, ఎలాంటి రికమెండేషన్స్ కానీ అవకాశం లేని సంస్థ. అంతేకాకుండా దాదాపు 14 లక్షల మంది ఏజెంట్లకు ఒక ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి ఏకైక సంస్థ ఎల్ఐసి సంస్థ. సో ఇలాంటి సంస్థలో ఒక ఉద్యోగిగా పనిచేయడం గర్వపడుతున్నాను. లాంగ్ లివ్ ఎల్ఐసి, లాంగ్ లివ్ ఎల్ఐసి. థ్యాంక్ యూ. నా టీచర్స్ అసోసియేట్ ఎల్ఐసి ఆంధ్రప్రదేశ్.